హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయగలరు. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ జనరల్ స్టడీకి సంబంధించినటువంటి ఫ్రీ టెస్టులు కూడా రాబోతున్నాయి. సో వీటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ TSPSC కేటగిరీ ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అని సెర్చ్ చేయండి. నా ప్రొఫైల్ వస్తుంది, అక్కడ నుంచి నన్ను ఫాలో కండి. ఇక మీకు అన్అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్స్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు రక్షక్ నేమ్ తోటి SIPCకి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. మీరు ఇంటి దగ్గర ఉంటూ ఆన్లైన్లో ఈ క్లాస్ అయితే వినవచ్చు. సో వీటికి సంబంధించి ప్రతి వీకెండ్లో మీకు మ్యారథాన్స్ కండక్ట్ చేస్తారు. దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ పైన నిపుణులతో మీకు వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక దీనిలో మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ స్కాలర్షిప్ అవార్డ్స్ అనేటువంటి ఒక టెస్ట్ రాసేసి మంచి మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే దాని ద్వారా కూడా మీరు వెళ్ళి ఫ్రీ సబ్స్క్రిప్షన్స్ అనేది తీసుకోవచ్చు. మీరు యాప్ను డౌన్లోడ్ చేసినట్లయితే ఇవన్నిటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. మాక్ టెస్టులు కండక్ట్ చేస్తారు. మీకు ప్రతి క్లాస్ సంబంధించిన PDF కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ SAT10 కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ ఉంటుంది. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ కొలువులకు ఇంటర్వ్యూలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు, పైరవీలు లేకుండా పారదర్శకంగా నియామకాలు, ఇంటర్వ్యూలను ఎత్తివేయాలని సీఎం సూచించారు. హరీష్ రావు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న సిద్దిపేటలో టెట్ కోచింగ్లు ప్రారంభించినటువంటి హరీష్ రావు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అది గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో వాటి గురించి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు గ్రూప్ కొలువులకు ఇంటర్వ్యూలు ఉండవు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు, ఫైరవీల్ లేకుండా పారదర్శకంగా నియామకాలంటూ మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలపై ఇక ఇంటర్వ్యూలు ఉండవా, ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఉంటాయా అనే ప్రశ్నకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు అవుననే సమాధానం ఇస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 ఉద్యోగాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇంటర్వ్యూలపై అనేక అపోహలు ఉంటాయి, అందుకే ఫైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారని నిన్న జరిగినటువంటి మీటింగ్లో మనకు హరీష్ రావు చెప్పినట్లయితే ఇక్కడైతే చూడవచ్చు. ఇంకా అదే కాకుండా ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా మనం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు. ఏటా జాబ్ క్యాలెండర్తో ఉద్యోగాల భర్తీ, అవినీతి జరగద్దని ఇంటర్వ్యూలు రద్దు చేయాలనుకుంటున్నాం మంత్రి హరీష్ రావు అంటే చూడవచ్చు. సో మెరిట్కే పట్టం కట్టాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. సిద్దిపేటలో టెట్ ఫ్రీ కోచింగ్ను ప్రారంభించినటువంటి మంత్రి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఏటా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సో మెరిట్కే పట్టం కట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. శనివారం సిద్దిపేటలో జరిగినటువంటి ఏదైతే టెట్ ఉచిత కోచింగ్కి సంబంధించినటువంటి దాన్ని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇటువంటి వ్యాఖ్యలు అయితే మనకు హరీష్ రావు గారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలను తీసివేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టుగా ఈ 2 కీలక వ్యాఖ్యలు మనకు నిన్న సిద్దిపేటలో జరిగినటువంటి టెట్ ఉచిత కోచింగ్ ప్రారంభోత్సవం నుంచి మనకు హరీష్ రావు గారు అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు అని చెప్పేసి చూడవచ్చు. కేవలం రాత పరీక్ష ద్వారానే పోస్టుల భర్తీ, తొలి నోటిఫికేషన్ గ్రూప్ 1 అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను ఇంటర్వ్యూ లేకుండా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల రాత పరీక్ష అనంతరం మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూలు జరిపి ఉద్యోగాల ఎంపిక చేస్తారు. అయితే ఇంటర్వ్యూల ప్రక్రియలో నెలల తరబడి సాగడం, ఇంటర్వ్యూలో అవకతవకలు జరగడం వల్ల సో వాటిని ప్రభుత్వం ఎత్తివేయాలని చూస్తున్నట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాత పరీక్షతోనే సరి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈసారి ఇంటర్వ్యూలు ఉండవని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా ప్రభుత్వం నుంచి మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు, చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ఈ వారంలో వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారం రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ PDF అయితే అందించడం జరుగుతుంది. సో దీనిలో మనకు లాస్ట్ 2 months జనవరి ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, 2021 సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్ అయితే మన ఛానల్ యొక్క యాప్లో ఎస్ఏ ట్యూటోరియల్ యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్
ఫ్రెండ్స్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ అవి కనబడుతుంది. సో ప్రతి మంత్కు 20 రూపీస్ చొప్పున మీ అయితే అక్కడ మనీ కేటాయించడం జరిగింది. సో ఆ అమౌంట్ అనేది మీ గూగుల్ పే, ఫోన్పే ద్వారా చెల్లించి మీరు ఆ పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మున్ముందు గ్రూప్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీసెస్ కూడా మన యాప్లో అయితే లాంచ్ చేయడం జరుగుతుంది కనుక మీకు చాలా యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ మన యాప్ ద్వారా మేము అందించేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఎస్జే ట్యూటోరియల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు ప్లే స్టోర్ నుంచి కూడా ఎస్జే ట్యూటోరియల్స్ అని కనుక సెట్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టెట్ అయ్యాకే టీచర్ కోలు లాంటి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. టెట్ దరఖాస్తుల గడువు మరో వారం పొడిగింపు, జూన్ 12న పరీక్ష, ఉపాధ్యాయ ప్రమోషన్లపై కసరత్తు, ఖాళీలపై నివేదిక. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఆంధ్రప్రభలో ఇచ్చారు. సో నిరుద్యోగులు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి టీచర్ పోస్టుల నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టెట్ అయ్యాకే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. టెట్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 12 వరకు అయితే కొనసాగనుంది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ గడువును మరొక వారం రోజులు పెంచేటువంటి అవకాశం ఉంది. సో పరీక్షను జూన్ 12న నిర్వహించబోతున్నారు. ఈ ఫలితాలు వెలువడిన తర్వాత నోటిఫికేషన్లు వేసేందుకు మరో 2-3 నెలల వరకు సమయం తీసుకోనున్నట్లు సమాచారం. ఖాళీలు, బదిలీలు, పదోన్నతులు లెక్క ఇంకా పూర్తిగా తేలవలసి ఉండడంతో టీఆర్టీ, డిఎస్సి నోటిఫికేషన్ వెలువడేందుకు ఇంకా సమయం పట్టనుంది. సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి దాంట్లో మనకు 13,086 పోస్టులు ఎస్జిటి, మొత్తం టోటల్ పోస్టులో ఎస్జిటి వచ్చేసి 6,700 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ 2,200 వరకు, పండిట్లు వచ్చేసి 700 వరకు, పీఈటీలో వచ్చేసి 170, మోడల్ స్కూల్స్లో 800, గురుకులాలో 90 పోస్టులు ఉన్నాయి. సో ఇవి కాకుండా ఇంకా డిప్యూటీ డిఓ పోస్టులు కూడా 24 వరకు ఉన్నాయి. అలాగే సో వీటన్నిటికి సంబంధించి ఇంకా లైబ్రరీ పోస్టులు కూడా దీనిలో ఉన్నాయని చెప్పేసి చెప్పారు. అయితే వీటికి సంబంధించి కొంత నోటిఫికేషన్ మనకు టెట్ రిజల్ట్ వచ్చినాక 2-3 మంత్స్ అనేటువంటి పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా టెట్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను క్లాసెస్ కూడా ఈ టెట్కి సంబంధించినటువంటి కొన్ని టెస్ట్ల రూపంలో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎంతమంది ఉన్నారని నాకు తెలుస్తుంది కనుక సో ప్రతి ఒక్కరు కామెంట్ చేసి కింద లైక్ చేయండి. సో ఎక్కువ మంది ఉన్నట్లయితే నేను టెట్కి సంబంధించినటువంటి కొన్ని ఫ్రీ గ్రాండ్ టెస్టులు లాంటివి కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఎంతమంది ఉన్నారనేది కింద నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో కంపల్సరీ టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ లైక్ ప్రీవియస్ పేపర్స్ అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ టెట్ ఎగ్జామ్ సెంటర్లు బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పరీక్ష కేంద్రాల లిస్టు నుంచి పలు జిల్లాలు తొలగింపు, అప్లై చేసుకోవడానికి ఇంకా 3 రోజుల సమయం ఉండగానే సిటీ చుట్టూ ఉన్నటువంటి సెంటర్లు తీసివేత, సర్వర్ ప్రాబ్లమ్స్, నెట్ సెంటర్లో రష్తో చివరి వరకు ఆగినటువంటి అభ్యర్థులు, ఇప్పటికే 4 లక్షల అప్లికేషన్లు, ఇంకా 1,00,000 మంది ఉండవచ్చు అని అంచనా, సొంత జిల్లాలో ఎగ్జామ్ రాయలేకపోతున్నటువంటి కొందరు అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ ఇంకొక 3 డేసే ఉంది. సెంటర్స్కి సంబంధించి కొన్ని బ్లాక్ చేశారు. ముఖ్యంగా డిస్టిక్ సెంటర్స్ ఉంటాయి కదా, మెయిన్ అంతకుముందు ఓల్డ్ డిస్టిక్ సెంటర్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి. కొన్ని కొత్త జిల్లాలో మాత్రమే ఉంది. కొంతమందికి ఆ జిల్లాలో కూడా పర్మిషన్ లేకుంటే అంటే మీన్స్ బ్లాక్ చేయడం వల్ల పక్క జిల్లాకు అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాయడానికి కోసం. సో వాటికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించి కంటిన్యూషన్ చూసినట్టయితే ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ మనం చూడవచ్చు. ఎడిట్ ఆప్షన్కు నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టెట్ అప్లికేషన్లో తప్పుల సవరణకు అధికారులు ససేమిరా అంటున్నారు. చాలామంది అప్లికేషన్లో టెక్నికల్ కావచ్చు, టైప్ ఎర్రర్స్తో పాటు ఫోటోలు సరిగా రాలేదు. వాటిలో తెలియక చేసిన తప్పులు ఎక్కువగా ఉన్నాయి. మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లో సెంటర్ల నిర్వాహకులు అప్లై చేయడంలో తప్పులు దొరలాయి. సో వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాల్ సెంటర్స్కి ఈ విషయంపై ఎక్కువ కాల్స్ వస్తున్నాయని అంటున్నారు. లాస్ట్ టైం కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు, ఈసారి కూడా ఇవ్వబోమని చెప్పేసి అధికారులు తెగేసి చెప్తున్నట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టెట్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు అనేది తెలుస్తుంది. సో చాలామంది కాల్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అయితే లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదంట. సో ఈసారి కూడా ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఉద్యోగార్థులకు స్థానికత కష్టాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. గతంలో చదివినటువంటి కొన్ని పాఠశాలల్లో ఉనికి లేకపోవడంతో ఇక్కట్లు, బోనాఫైడ్ ఇచ్చేవారు లేక అవస్థలు, టీఎస్పీఎస్సీ ఓటీఆర్ దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. ఎందుకంటే పాత స్కూల్స్, వాళ్ళు చదివినటువంటి స్కూల్స్కు పర్మిషన్స్ లేక అవి ఇప్పుడు క్లోజ్ చేసినటువంటి ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ పొందడంలో ఇబ్బందులు అయితే చాలామంది పడుతున్నారు. అయితే వాటికి సంబంధించి ఎలా పొందాలనేది కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా అభ్యర్థులు కోరుతున్నట్లుగా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు టీఎస్పీఎస్సీ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1 to 7th క్లాస్ వరకు మనకు స్థానిక జిల్లాకు సంబంధించినటువంటి ఏ స్కూల్లో చదువుతున్నారో దానికి సంబంధించినటువంటి బోనాఫైడ్ అనేది కంపల్సరీ కావాలి. అయితే వాళ్ళు చదివినటువంటి స్కూల్స్ కొన్ని మూతపడ్డాయి. సో ఆ తరుణంలో వాటిని పొందేటువంటి ప్రయత్నంలో అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఇక్కడ మనకు 2 న్యూస్ పేపర్లు ఈరోజు అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే బోనాఫైడ్ అని చెప్పేసి స్టడీ సర్టిఫికేట్ల కోసం నిరుద్యోగుల అవస్థలు అంటూ చూడవచ్చు. అయితే ఇక్కడ పరిష్కారం ఏంటని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే ఈ విద్యాశాఖ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మూసివేస్తే ఆ విద్యా
సంస్థకు సంబంధించిన రికార్డులు అనేటువంటివి మనకు వాటి మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. దీంతో ఆ స్కూలు చదివినటువంటి విద్యార్థులు వివరాలు ఎంఈఓ నుంచి పొందవచ్చు. ప్రస్తుతం ఓటీఆర్ కోసం బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి స్థానికత ఎంఈఓ కార్యాలయం నుంచి సర్టిఫికేట్లు పొందేటువంటి అవకాశం కల్పిస్తే కనుక చాలామందికి మేలు కలుగుతుందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అంటే ఏదైతే ఆ మండల పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ కనుక మూతపడినప్పుడు ఆ రికార్డ్స్ అన్ని ఎంఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఆప్షన్స్ ఇప్పుడు కనుక ఎవరికైతే లేదో వాళ్ళు ఎంఈఓ సెంటర్స్ ఆఫీస్ని కలిసి వీటిని పొందవచ్చు. సో అటువంటి పరిష్కారం కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ 10వ తారీఖు వచ్చిన 19 జిల్లాలో జీతాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగులు టీచర్లు ఎదురుచూపులు, ఆర్బీఐ నుంచి సర్కారు అప్పు తీసుకున్న చెల్లింపులు మరో 4 రోజుల్లో పడతాయి అంటున్నటువంటి ఫైనాన్స్ ఆఫీసర్స్. సో ఇది ప్రభుత్వం మనకి ఏదైతే ధనిక రాష్ట్రం అంటున్నారు కదా దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ కింద మనం చూడవచ్చు. సో ఇప్పటివరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాలు పడలేదని చెప్పేసి ఈరోజు 2 న్యూస్ పేపర్లో మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన యాప్ను కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను దానికి సంబంధించి ఫ్రీ టెస్టులు ప్లాన్ చేస్తున్నాను. అవి కూడా మీకు ముందు దానిలో అప్లోడ్ చేయబడతాయి కనుక ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.